ఫ్రెండ్స్, ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేనిదే అస్సలు పని జరగదు. ఏది చెయ్యాలన్నా సెల్ ఫోన్ కావాల్సిందే. చిన్న చిన్న గ్రామాలు, అడవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఏ టెక్నాలజీ అయినా సరే మొబైల్‌కి దాసోస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో రాత్రి 9 గంటల నుంచి ఒక గ్రామంలో ఎవ్వరింట్లో కూడా ఫోన్‌లు పనిచేయలేదు. సడెన్‌గా ఫోన్‌లు పనిచేయడం ఆగిపోయాయి. మెసేజ్‌లు రావడం గానీ, కొంతమంది రేడియోలు వినటం గానీ, ఇవి ఏమీ పనిచేయలేదు. సరే, ఒకరు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇంట్లో జనరల్‌గా 2, 3 ఫోన్స్ ఉంటాయి గదా! చిన్నవో, పెద్దవో ఏవో ఫోన్స్. ఫస్ట్ వాళ్ళకేదన్నా సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో అనుకుని వాళ్ళ పక్కన వాళ్ళని, ఎదురు వాళ్ళని అడిగితే ఎవరికీ రావటం లేదు. అయితే ఇక సరే అని ఒకరికొకరు ఆ రోడ్డు వాళ్ళు, ఇంకొక రోడ్డు వాళ్ళు, ఇంకొక గల్లీ వాళ్ళు అలా బయటకొచ్చేసరికి ఎవరికీ ఫోన్ రావటం లేదు. ఏం జరగటం లేదు. ఏమైందిరా బాబు అనుకునే టైంకి ఆల్మోస్ట్ అలా ఆలోచనలో పడి మొత్తం రోజంతా అయిపోయింది. పడుకున్న వాళ్ళు పడుకున్నారు, లేచేవాళ్ళు లేచారు, అడిగేవాళ్ళు అడిగారు. అలా 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 చూసేసరికి తెల్లవారుజామున 4:30 అయింది. అయితే ఒక అమ్మాయి సెల్ టవర్ ఎక్కి కూర్చుని కనిపించిందనమాట. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి. ఇదేంటి ఇలా సెల్ ఫోన్ టవర్ మీద ఎవరో అమ్మాయి కూర్చున్నట్టు అనిపిస్తుంది. నా కళ్ళు ఏమైనా అబద్ధమా లేకపోతే నిజంగా అలా జరిగిందా అని చెప్పేసి ఊరు వాళ్ళంతా కూడా ఆ సెల్ టవర్ దగ్గరికి వెళ్ళారు. ఆ గ్రామస్తులందరూ చాలా మంది ఒక 50, 60 మందికి పైగానే వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఆ మా అలా కూర్చుని అందరికేసి చూస్తుంటే ఏంటి ఏమైంది అని అడిగితే, నా బాయ్ ఫ్రెండ్‌తో నాకు గొడవైంది. వాడు నన్ను బ్లాక్ చేశాడు. వాడు పక్కన దానిలోనే ఉంటాడు. వాడి ఫోన్‌కి సిగ్నల్స్ వెళ్ళే ఈ సెల్ టవర్‌ని బ్లాక్ చేస్తే వాడు నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని ఆమె చెప్పడంతో ఒక్కసారి గ్రామస్తులు వణికిపోయారు. అంటే ఇప్పుడు మనం చేసేదేంటి? జరిగేదేంటి? అని చెప్పేసి షాక్‌కి గురైపోయాడనమాట. అంతే కదా! ఒక అమ్మాయి ఏంటి? అంత పెద్ద సెల్ టవర్ ఎక్కడం ఏంటి? మొత్తం సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్‌నే ఆపేయడం ఏంటి? అసలు ఇదేమైనా అర్థం ఉందా? అయితే ఆఖరికి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇదేంటిది, అమ్మ తల్లి నీకో దండం, నేనేదో ఒక ఆవేశంలో బ్లాక్ చేశానన్నా కూడా వినలేదు. ఆఖరికి అక్కడ పోలీసులు రంగంలోకి దిగి ఆ అమ్మాయిని కిందకి దింపితే కానీ విషయం తేలలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు 1 డే వరకు కూడా పాపం సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎందుకనంటే ఈ రోజుల్లో వేరే ఊరు వాళ్ళు ఇంకొకళ్ళకి ఫోన్ చేయాలన్నా, క్షేమ సమాచారాలు తెలియాలన్నా ప్రతిదీ ఫోన్‌తోనే సంబంధం. ఎవరికైనా హాస్పిటల్ చికిత్సన్నా ఏదైనా సరే. ఈ అమ్మాయికి అసలు బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పెట్టుకోవడమే బుద్ధి తక్కువ పని. దానికి తోడు మళ్ళీ సెల్ ఫోన్ టవర్ ఆఫ్ చేసిందంట. సిగ్గుండాలి వీళ్ళకి.